తెలుగు వన్ ప్రేక్షకులకి శుభాకాంక్షలతో మరో ప్రశ్నకి సమాధానాన్ని చూద్దాం. అన్నదానం ఎందుకు అని ప్రశ్న. చిత్రమైన అంశం ఏమిటంటే, లోకంలో ఏ వస్తువునైనా సరే మనం దానం చేయడం అనేది తుభ్యమహం సంప్రదదే నమమ, నీకు ఇది ఇచ్చేస్తున్నానయ్యా, దీని మీద నా అధికారాన్ని పూర్తిగా కోల్పోతున్నాను అని మనం దానం చేస్తాం. కానీ అన్నాన్ని పెట్టేటటువంటి సందర్భంలో, ఏమయ్యా నీకు ఈ అన్నాన్ని పెట్టేస్తున్నాను, దీని మీద అధికారాన్ని కోల్పోతున్నాను, దానం ఇస్తున్నాను కాబట్టి పట్టు చెయ్యి అని అన్నాం. ఎందుకని? అన్నం అనేటటువంటిది లోకంలో దొరికే అన్ని వస్తువుల కంటే అతి పవిత్రమైనది, ముఖ్యమైనది, శ్రేష్టమైనది. కాబట్టి అత్తీతి అద్యతయిత్యన్నం సంస్కృతంలో మాట, తినబడేది కాబట్టి అన్నము అని అర్థం. శిశువు తల్లి యొక్క గర్భంలో ఉండేటటువంటి సందర్భంలో తల్లి ఆహారాన్ని స్వీకరిస్తే ఆ ఆహారంలోని ఆహార సారాన్ని తాను అన్నంగా తీసుకుని జీవిస్తాడు. అన్నం అంటే మనం వరి అన్నాన్ని వండుకుని ఇదే అన్నం అని అనుకోకూడదు. వాడికి సంబంధించినటువంటి ఆహార సారం ద్రవ రూపంలో వస్తుంది, అది వాడికి చెందిన అన్నం. కొద్ది కాలం అయిన తర్వాత పిల్లవాడు యువతలకి వచ్చిన తర్వాత తల్లి ఇచ్చేటటువంటి పాలని స్వీకరిస్తాడు, అది అప్పుడు వాడికి సంబంధించిన అన్నం. అన్న ప్రాశన చేసిన తర్వాత మెత్తనైనటువంటి అన్నాన్ని వాడికి పెడతాం, అది వాడికి అన్నం అవుతుంది. ఒక గోవు ఉంది, గోవుకి సంబంధించిన అన్నం ఘాసం అంటే గడ్డి. ఓ పులి ఉంది, పులికి సంబంధించిన ఆహారం మాంసం. ఇలా 84 లక్షల జీవరాశుల్లో ఒక్కొక్క జాతికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి ఆహార విధానం పరమేశ్వరుని చేత నిర్ణయింపబడి ఉంటే, అన్నదానము అని అనగానే మనం మనం 10 మంది మనుషులు ఒక చోట కూర్చుని హాయిగా భోజనాన్ని చేసేస్తే అన్నదానం అయిపోయినట్లే అని అనుకుంటున్నామే. ఇది సరికాదు. నిజానికి ఆలోచిస్తే పరమేశ్వరుడు ఏ 84 లక్షల జీవరాశుల్ని సృష్టి చేసి వాళ్ళ మధ్యలో మనని ఒకళ్ళుగా నిలిపాడో, మనం ఆహారాన్ని మనకి సంబంధించిన దాన్ని సంపాదించుకుంటూ మనతో జీవిస్తున్నటువంటి ఆ జీవరాశులకు కూడా ఆహారాన్ని అందిస్తే అది నిజమైనటువంటి అన్నదానము అవుతుంది. మనం బాగా ఆలోచించి చూస్తే ఏ పూజనైనా చేసే సందర్భంలో, ఏమయ్యా ఉపవసించావా అని అడుగుతాడు పురోహితుడు. మహాపుణ్య ఫలితం రావాలి అంటే ఉపవాసం చేయడం మంచిది అని చెప్తుంది కూడా శాస్త్రం. మనం భోజనాన్ని చేయకుండా ఆ దైవానికి అలా పూజ చేస్తూ ఉంటే, పూజ చేసే సందర్భంలో కనీసం 6-7 సార్లైనా సరే నైవేద్యం సమర్పయామి, ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ వస్తూ ఉంటుంది. ఆలోచించి చూడండి, మనం ఉపవాసం చేసామా తినకుండా, ఆయనకి మాత్రం ప్రతి క్షణము తినిపిస్తున్నామా? పూజ చేయించుకునేవాడు సుఖంగా భోజనం చేస్తున్నాడా? పూజ చేసేవాడు ఉపవసించి ఈ విధంగా పూజని చేస్తున్నాడా? ఏమిటి ధర్మం, ఏమిటి పద్ధతి? ఏదో హాస్యాస్పదంగా లేదు అనిపిస్తుంది, కానీ అర్థం అది కాదు. ఏ పరమేశ్వరుడికి మనం ఆహారాన్ని సమర్పించామో, ఆ సమర్పించబడ్డటువంటి పరమేశ్వరుని ఆస్తిగా చేయబడుతున్న ఆ ఆహారం ఆయన స్వీకరించాడు. తనకి సంబంధించిన జీవరాశులందరికీ పంచుతూ ఉంటాడు. 84 లక్షల జీవరాశులు ఏమున్నాయో వాటిలో ఒక జీవరాశిగా ఉన్న మానవుడు స్వయంగా ఆహారాన్ని అందిస్తూ ఉంటే, ఆ అందించినటువంటి ఆహారాన్ని ఇదిగోనరా వెంకయ్య అనేటటువంటి వాడి వేళ మీకు ఆహారాన్ని సమర్పించాడు అని పక్షులకి, చీమలకి, పశువులకి, మృగాలకి, వాటికి వీటికి అందరికీ ఈ ఆహార సారం అందేలా పరమేశ్వరుడు చేస్తూ ఉంటాడు. కాబట్టి నిజమైనటువంటి అన్నదాత, అన్నదానాన్ని చేసేవాడు ఎవరు అంటే భగవంతుడు మాత్రమే. ఆ అన్నదానాన్ని ఎలా చేస్తున్నాడు అంటే
తన దగ్గర తనకంటూ ఏమీ ఉంచుకోకుండా తాను స్వయంగా తనకి సంతానమైన ఈ 84 లక్షల మందికి అందిస్తున్నాడు. కాబట్టి ఎంతోమంది పూజ చేసే సందర్భంలో ఆ సందర్భంలో ఎన్నెన్నో మార్లు నివేదనాన్ని సమర్పిస్తూ ఉంటారు. ఇవి నివేదింపబడ్డటువంటి ఆహార పదార్థాన్ని అంతటినీ కూడా పరమేశ్వరుడు జీవరాశులకి పంచుతూనే ఉంటాడు అని మనం గ్రహించుకోవాలి. ఇక 2, ఎక్కడైనా గృహప్రవేశం కానీ మరో శుభకార్యం కానీ ఏదో వివాహం ఉపనయనం మొదలైనటువంటి పెద్దవైనటువంటి శుభకార్యాలు కానీ కలిగినటువంటి సందర్భంలో అన్నదానాన్ని చెయ్యాలి అని చెప్తారు. కేవలం వ్యక్తులైనటువంటి వాళ్ళు ఏ ఆహారం కోసం జీవించి ఉంటారో అది లేని పక్షంలో ఏ విధంగానూ జీవించే అవకాశం లేదు. అలాగే పశు పక్షి క్రిమి కీటక అన్ని జాతులు కూడా తమకి సంబంధించిన ఆహార పదార్థాన్ని స్వీకరించని పక్షంలో ఎలా బతికి బట్ట కట్టలేవో అటువంటి అన్నాన్ని బహిరంగంగా అందరికీ దానం చేయాలని పెద్దలు తెలియజేశారు. అందుకే సామూహిక భోజనాలు అనేటటువంటి పేరిట ఏ ఏ ఆహార పదార్థాలను అందించాలో ఆ ఆహార పదార్థాలన్నిటినీ అందిస్తారు. దేవాలయాల్లో బలిస్తంభాలని ప్రత్యేకంగా ఉంటాయి. అక్కడ చిన్న దిమ్మలా ఉండి ఆ దిమ్మ మీద పొద్దునే దైవానికి నివేదన చేసిన తర్వాత బాలభోగం అని చెప్పి దధ్యోదనమో పులిహారో మరోటో దైవానికి నివేదనం చేసిన దాన్ని అక్కడ ఉంచుతారు. పక్షులన్నీ తినడం కోసం, చీమలన్నీ స్వీకరించడం కోసం, కనిపించని క్రిములన్నీ తీసుకోవడం కోసం ఇలా ఆహారాన్ని ఏర్పాటు చేస్తారు. నిజానికి ఆలోచించి చూస్తే ఆహారం అంటూ సక్రమంగా అందరికీ 84 లక్షల జీవరాశులకి ఉన్న పక్షంలో అసలు ఏ విధమైన ఉపద్రవము ఉండదు. లోకంలో జరిగే ప్రతి ఉపద్రవము కూడా కేవలం కడుపు మంట వల్ల వచ్చిందే, ఆకలి బాధ వల్ల వచ్చిందే. అంచేత పెద్దలైనటువంటి ప్రాచీనమైన ఋషులు బాగా ఆలోచించి ఏది అతి ముఖ్యమైనటువంటి ఒక నిర్ణయానికి రావాలని బాగా చర్చని చేసి అన్నదానం కంటే మించింది లేదని నాన్నదానాత్ సమాన, అన్నదానం కంటే మించింది ఏది, సమానమైంది ఏది లేదని ఒక తీర్మానాన్ని చేశారు. కాబట్టే మిగిలినది ఏది పెట్టినా సరే ఓ 1000 రూపాయలు దక్షిణగా ఇచ్చినట్లయితే ఇంకో 500 ఇస్తే బాగుండేదిగా, అప్పు తీరేదిగా అనుకుంటాడు. ఓ బంగారపు ఉంగరాన్ని దానంగానే ఇచ్చినట్టయితే ఇంకో కొద్ది మందంగా చేయిస్తే బాగుంటుంది కదా, ఇట్లాంటి ఊహలు కలుగుతాయి. కానీ అన్నాన్ని కానీ అలా పెట్టుకుంటూ వెళ్ళినట్టయితే ఏ విధమైంది మళ్ళీ ఆశించలేడు ఏ వ్యక్తి కూడా. ఏ పశువు పక్షి క్రిమి కీటకము ఏది కూడా అక్కర్లేదని అంటాయి తప్ప ఎందుకైనా మంచిదని మాత్రం కడుపు నిండినా భుజించలేవు. అంచేతే శ్రీమద్ రామాయణంలో రాముడు సీతా లక్ష్మణ సమేతుడై అరణ్యానికి వెళ్ళేటటువంటి సందర్భంలో మొత్తం అన్నదానాన్ని అయోధ్య నగరంతో పాటు ఎందరు వస్తే అందరికీ పెట్టి వెళ్ళాడు ఆయన. అన్నదానాన్ని కానీ చేసినట్టయితే రాబోయేటటువంటి కార్యక్రమాలన్నీ శుభ ఫలితాన్ని ఇస్తాయి. వివాహానికి ప్రత్యేకంగా వచ్చేవాళ్ళు ఇదిగో ఈ కాగితం ముక్క పట్టుకొస్తేనే భోజనం పెడతాం అని అనడం పరమ నీచమైనటువంటి పని. ఎందుకని ఎంత భోజనాన్ని హాయిగా నువ్వు చేసినట్టయితే అంతగానూ దాంపత్యం సుఖంగా పరపత్యాలు అభిప్రాయ భేదాలు లేకుండా ఉంటాయి. కాబట్టి నిశ్చయంగా కావలసినంత అన్నదానాన్ని చెయ్యి ఈ వివాహం అనే వంకతో. అందుకని అన్నదానం అన్యోన్యతని కలిగించేటటువంటిది, పొరపత్యాలని తొలగించేటటువంటిది. తన సంతానానికి భోజనాన్ని వీడెవడో పెడుతున్నాడనే అభిప్రాయంతో స్థితి అంటే రక్షణకర్త అయినటువంటి విష్ణువు యొక్క పనిని తేలికపరిచేది కూడా అవుతుంది. అందుకని అన్నదానం ఆ మహా అసాధారణమైనటువంటి కృత్యం, సామాన్యమైనటువంటిది కానే కాదు అనేది సమాధానం. స్వస్తి.